హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా లేదా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా? మరి చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందా లేదా జాబ్ క్యాలెండర్ వస్తుందా, తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రైజ్ చేస్తున్నారు. అదే విధంగా ఎలా ప్రిపేర్ కావాలి, మరి సక్సెస్ కావాలంటే ఎంత స్కోర్ చేయాలి, ఇలాంటివి ఎక్కువగా రైజ్ చేసేటువంటి క్వశ్చన్స్. మరి దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సో కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైతే ఈ రోజు జాయిన్ అవుతారో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కొంచెం డెప్త్ గా ఉంటున్నాయి కదా, వాటికి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మొత్తం ప్రాసెస్ 3 లెవెల్స్ లో ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం సిలబస్ ని మనం 50 డేస్ లో కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుందన్నమాట. ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. రేపు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే 28th అనగా రేపు డే 1 షెడ్యూల్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మార్చి 1 వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ క్లాసెస్, తర్వాత ఎగ్జామ్స్. అంటే ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అదే రోజే క్లాస్ వినాలా? ఇన్ కేస్ మాకు ఏదైనా వర్క్ లో ఉండి ఆ రోజు ఎగ్జామ్స్ రాయకపోతే తర్వాత కూడా ఓపెన్ అవుతాయి అంటే మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు ఫ్రెండ్స్, అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే. మరి ఫస్ట్ 3 లెవెల్స్ ఏంటో చూస్తే 50 డేస్ కి సిలబస్ కంప్లీట్ చేస్తాం. లెవెల్ 1, లెవెల్ 2 వచ్చేసరికి తర్వాత 50 డేస్ సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు క్విక్ క్లాసెస్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, అంటే మెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ఏ విధంగా కవర్ చేయాలి అనేది క్విక్ క్లాసెస్ లో ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ బిట్టే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి సెకండ్ లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ షెడ్యూల్ వైజ్ గా 50 డేస్ కి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ చేస్తేనే ఆ సబ్జెక్ట్ మీరు ఎంతవరకు గెయిన్ చేయగలరు అనేది మీకు రివిజన్ చేస్తేనే తెలుస్తుంది. రివిజన్ లేని ప్రిపరేషన్ వృధా. సో సెకండ్ లెవెల్లో మీకు రివిజన్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో షెడ్యూల్ వైజ్ గా, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు 50 డేస్ కి సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272 నెంబర్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 8341949272 నా నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ గా ఊరికే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేసి అలా వదిలేస్తున్నారు. అలా ఇంట్రెస్ట్ ఉంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్. ఓకేనా? బిల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఎందుకంటే ప్రాసెస్ క్లియర్ గా చెప్పాను కాబట్టి జాయిన్ కావాలి అనుకుంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు 1200 అంటే. సో మనం ఇచ్చేటువంటి ఫ్యూచర్స్ అలా ఉన్నాయి. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తం డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మా అధీనంలోనే ఉంటారు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో లేట్ చేయకుండా కంటెంట్ అబ్జర్వ్ చేస్తే, సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉగాదికి అయితే 100%, సో ఉగాదికి అయితే 100% జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు.
సో లోకేష్ గారు క్లియర్ గా చెప్తూనే ఉన్నారు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేది 100% అయితే రిలీజ్ అవుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ లోనే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి కూడా మీకు జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేస్తాం. అంటే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించింది కూడా ఆ జాబ్ క్యాలెండర్ లో ఉంటుంది అనేటువంటి స్పష్టత అయితే లోకేష్ గారు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఆస్పిరెంట్స్ యొక్క డౌట్ ఏంటి అంటే, ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా, ఆ రోజే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారా అనేటువంటి ప్రశ్న ఎక్కువ మందికి రైజ్ అవుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే, జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది రిలీజ్ చేస్తారు వివిధ రకాల పోస్టులకు సంబంధించి. అది కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకా సమ్ అదర్ ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ కు సంబంధించినవి కావచ్చు, లేకపోతే డిఎస్సికి సంబంధించినవి కావచ్చు. మొత్తం ఆ రోజు ఏమేం పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. దాంట్లోనే పాసిబిలిటీ ఉంటే వెంటనే నోటిఫికేషన్స్ ఉంటే ఆ డేట్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే జాబ్ క్యాలెండర్ లో మనకు ఏమేం పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్యాలెండర్ రూపంలో రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది కూడా ఆ జాబ్ క్యాలెండర్ లో మనకు డేట్స్ తో సహా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వెంటనే ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా, లేదా ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఇస్తారా అంటే మనకు జాబ్ క్యాలెండర్ లో అప్పటి వరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇది జాబ్ క్యాలెండర్ సంబంధించింది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వము టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, 45 టు 50 డేస్ సమయం కన్నా ఎక్కువైతే ఇవ్వటం లేదు. సో జాబ్ క్యాలెండర్ మనకు ఉగాది అంటే మార్చి 19th కదా. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ అయిపోయింది రేపటితో. తర్వాత ఒక 19 డేస్, అంటే ఓవరాల్ గా మనకి ఇంకా 20 డేస్ సమయం మాత్రమే ఉంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి. మన ప్రైమరీ నోటిఫికేషన్ ఆ రోజే ఫిక్స్ అవ్వండి, ఎందుకంటే ఆ రోజు ఫిక్స్ అని మనం ఒక ప్లానింగ్ వేసుకోవాలి కదా. ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా 20 డేస్ తర్వాత ప్రైమరీగా 45 డేసే వేసుకోండి, ఓకేనా. 45 డేస్ అంటే మొత్తం మీద మనకి ఇంకా ఎంత 65 డేస్ సమయం ఉంది. 65 డేస్ సమయం ఉంటుంది. ఇదేంటి ఎగ్జామ్స్ కి సమయం నేను చెప్పేది. 20 డేస్ కి నోటిఫికేషన్ కి టైం ఉంది, 20 డేస్ కి నోటిఫికేషన్ సమయం ఉంది. నోటిఫికేషన్ తర్వాత మినిమం అయితే 45 డేస్ ఇస్తాడు. 45 డేస్ టు 50 డేస్ కన్నా ఎక్కువ సమయం ఇవ్వటం లేదు కాబట్టి ఒక 45 డేస్ వేసుకున్న ఎగ్జామ్స్ కి ఇంకా 65 డేస్ మాత్రమే ఉంది. ఈ 65 డేస్ లో మీరు ఫస్ట్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. ఒక 50 డేస్ కే, అంతకన్నా ఎక్కువ వద్దు, 50 డేస్ కి పర్ఫెక్ట్ గా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా షెడ్యూల్ వేసుకోండి. 50 డేస్ కల్లా నువ్వు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, ఇంకా ముందే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకుంటే చాలా బెటర్. తర్వాత మీకు రివిజన్ చేయడానికి సమయం అయితే 100% అయితే ఉంటుంది. మినిమం ఒక 20 డేస్ రివిజన్ చేయడానికి సమయం అయితే 100% అయితే ఉండాలి. ఆ రివిజన్ చేసినప్పుడే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటువంటి క్వశ్చన్ కన్ఫ్యూజ్ అనేది ఏర్పడదు. మీరు ఆన్సర్స్ ఈజీగా చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. రివిజన్ చేయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇది మనకు ఎన్ని డేస్ ఉంది ఇప్పటికీ అనేది, అంటే నోటిఫికేషన్ రావడానికి ఒక 20 డేస్ వేసుకుంటే, తర్వాత ఒక 45 డేస్ వేసుకుంటే మొత్తం పరంగా ఒక 65 డేస్ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడే చెప్తున్నా ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది ఎవ్వరూ చెప్పనీకి లేదు కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. మేము నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. అసలు పోస్టులు ఉంటాయో ఉండవో తెలియటం లేదు కదా, మా కేటగిరీకి ఉంటాయో ఉండవో, మా డిస్టిక్ ఉంటాయో ఉండవో, ఇలా వెయిట్ చేసే మాట అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ 20 డేస్ సమయాన్ని అయితే మీరు వేస్ట్ చేసుకున్నట్టే, అవునా. 100% అంతే కదా. ఇంకా నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలంటే ఈ 20 డేస్ మీకు సమయం ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. ఈ 20 డేస్ చాలా కీలకము. నోటిఫికేషన్ ముందు ప్రిపరేషనే 100% చాలా కీలకము. తర్వాత ఏంటంటే మనకు ఆ సిలబస్ ని గ్యాదర్ చేసుకోవడం కోసము ఏం చదవాలనేటువంటి కన్ఫ్యూజ్లో అటు ఇటు గందరగోళంగా ఏ ప్రిపరేషన్ జరగదు. అందుకని ముందు నువ్వు ఎంత సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, నోటిఫికేషన్ వచ్చేలోపు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎంత సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నువ్వు సక్సెస్ కావడానికి అంత ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం 100% అయితే వాస్తవము. మళ్ళీ చెప్తున్నా, 100% అయితే వాస్తవము. ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు 100% నోటిఫికేషన్ ఉందని తెలుసు. తెలియనప్పుడు సమయాన్ని వృధా చేసుకున్నామంటే దాంట్లో
ఒక మీనింగ్ ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలిసి కూడా మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అంటే ఇంక మనం దానికన్నా ఇంక ఏమీ చెప్పనికి లేదు. సో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడు వేస్ట్ అయినటువంటి సమయం మళ్ళీ తిరిగి రాదు. సమయం చాలా చాలా వాల్యుబుల్ అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు టైం పాస్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి సరిగా ప్రిపేర్ కాక మళ్ళీ జాబ్ మిస్ అయ్యి నేను ఎంతో ప్రిపేర్ అయ్యాను జాబ్ రాలేదని డిసప్పాయింట్ అయ్యేదానికన్నా ఇప్పటి నుంచి కొంచెం ఫోకస్ చేసావనుకో, ఒక్కసారి నీ శక్తికి మించి ఒక్కసారి ప్రయత్నించు. 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నువ్వు ప్రయత్నించకుండా అప్పుడప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నాకు జాబ్ రావటం లేదనుకుంటే అది మీ తప్పే ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవము. అది 100% మీ తప్పే. సో అంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ని సరి చేసుకోండి. ఇప్పుడైనా సరి చేసుకోండి. ఇంకా 20 డేస్ సమయం ఉంది. ఈ 20 డేస్ చాలా చాలా కీలకము. ఫోకస్ చేయండి. 20 డేస్లో ఆల్మోస్ట్ 50% సిలబస్ కంప్లీట్ చేయొచ్చు ఒక మంచి ప్రిపరేషన్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోతే. సో తర్వాత రివిజన్ చేయడానికి మీకు ఎంత సమయం ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పోస్టుల సంఖ్య గురించి ఆలోచించొద్దు. 100% మనం అనుకున్నటువంటి న్యూమరికల్ ఫిగర్ అయితే 100% అయితే ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నా ఫైనల్గా, జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము ప్రిపరేషన్ వైపు అయితే ఫోకస్ చెయ్యి. నాకు జాబ్ వదిలే ఊరికి అప్లై చేసుకుంటామంటే మాత్రము నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఎగ్జామ్ రాయండి. మరో నోటిఫికేషన్ కోసం కూడా వెయిట్ చేయండి అని మాత్రం క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావటం లేదు. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ పెంచారు. సో మన టెట్లోనే అంతకుముందు మెగా డిఎస్సి తర్వాత ఆ క్వశ్చన్ పేపరే కొంచెం అంటే మనం కష్టం అనడానికి లేదు. ఎందుకంటే సిలబస్ని కాదని బయటికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ కష్టము అనేటువంటి వర్డ్ మన నోటి కూడా రాకూడదు. అంటే అంతకుముందు ఈజీ క్వశ్చన్ పేపర్స్ పరంగా ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. అంతేకాని సిలబస్ని కాదని బయటికి వెళ్ళినప్పుడు మనకు ఆ క్వశ్చన్ పేపర్ కష్టం ఎందుకు అవుతుందని ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. దానికన్నా నిన్న రీసెంట్గా జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ ఇంకా కొంచెం డెప్త్గా ఇచ్చాడు. రేపు మేబీ డిఎస్సి ఇంకా డెప్త్గా ఉండొచ్చేమో. సో ఆ డెప్త్కి అనుగుణంగా నువ్వు సక్సెస్ కావాలి అంటే నీకే కాదు క్వశ్చన్ పేపర్ అందరికీ అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు అలా పాజిటివ్గా ఆలోచించు. నీ ప్రిపరేషన్ లెవెల్స్ కొంచెం డెవలప్ చేసుకో. డైరెక్ట్గా కాకుండా క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఒక లాజికల్ వేలో కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆధారంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% అయితే సక్సెస్ అవుతావు. ఇంకా నెగిటివ్ ఆలోచనలు వద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే 100% అవుతారని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు మనస్ఫూర్తిగా అయితే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. పక్కాగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉంటుంది. మరి అప్లికేషన్స్ ఎప్పుడు అనేది ఆ జాబ్ క్యాలెండర్ రోజు మాత్రమే రిలీజ్ చేస్తారు. మరి ఆ రోజే నోటిఫికేషన్ వస్తుందా లేదా తర్వాత ఒక 1 వీక్ తర్వాత వస్తుందా అనేది మాత్రం ఆ రోజు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము 45 డేస్ 50 డేస్ కన్నా సమయం అయితే ఎక్కువగా అయితే ఉండదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ లాజికల్ వేలో వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. పక్కా ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే దూరంగా ఉండండి. మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేసుకోవద్దు. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ కాబట్టి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ అయితే మాత్రము టైం పాస్ మాత్రం ఇప్పుడైతే చెయ్యొద్దు. ఫోకస్ నిన్ను నీవు నమ్ముకో. ఖచ్చితంగా సక్సెస్ అవుతావనేది మాత్రము చివరిగా చెబుతున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.